హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మీకైతే నేను మటన్ కర్రీ అయితే చేసి చూపిస్తాను, ఓకేనా? మటన్ కర్రీ చాలా ఈజీ మెథడ్లో అయితే చేస్తాను, ప్రెషర్ కుక్కర్లో, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఏమేమి మసాలాలు పెడతాయో అంత కూడా మీకు చెప్తాను, అలాగే ఏమేమి వెజిటేబుల్స్ కూడా పడతాయో అదంతా కూడా మీకు చెప్తాను, చూస్తుండండి. ముందుగా 1 కేజీ మటన్ తీసుకొని మనం శుభ్రం కడిగేసి దానికి ఉప్పు, కారము, పసుపు వేసి మ్యారినేషన్ కోసం అయితే గంట సేపు పక్కన పెట్టేసాం ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు మనం పుదీనా, ఓకేనా, అలాగే పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, అలాగే మనం బిర్యానీ ఆకు అంటాం కదా, తేజ్పత్తా అంటారు హిందీలో, అవి ఒక 4, అలాగే మనం ఇక్కడ 3 మీడియం సైజు టొమాటోలు కోసుకొని ఉంచుకున్నాం దగ్గర. అన్ని మసాలాలన్నీ రెడీ చేసుకుంటే బెస్ట్ అనమాట. అలాగే 2 చెంచాలు మటన్ మసాలా, అలాగే 3 చెంచాలు గరం మసాలా, ఓకేనా? అలాగే మనం కసూరి మెథి, అలాగే అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా 2 చెంచాలు, ఉల్లిపాయలన్నీ కట్ చేసుకొని ఇప్పుడైతే రెడీ చేసుకుందాం, ఓకేనా? ఇక్కడ చూసారు కదా, అంతైతే రెడీ చేసుకున్నాము. ఉల్లిపాయలు కట్ చేసుకొని మనమైతే ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ అయితే ఆన్ చేస్తాం, అంటే స్టవ్ అయితే ఆన్ చేస్తాం, ఓకేనా? ముందుగా ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక మనమైతే ఆయిల్ వేసుకుందాం దాంట్లో, ఓకేనా? కావాల్సినంత ఆయిల్, కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది మటన్కి, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయ్యాక మనం మన బిర్యానీ ఆకు ఒక 4 బిర్యానీ ఆకులు అయితే ముందే వేసేస్తాం, ఓకేనా? దాంట్లోనే మనం జీలకర్ర కూడా వేసేస్తాం. జీలకర్ర వేసాక దాంట్లో పచ్చిమిర్చి కూడా వేసేస్తాం, ఓకేనా? మీకు ఎంత కారం కావాలో, నేనైతే ఒక 5 పచ్చిమిర్చిలు అయితే వేసాను కట్ చేసి, ఓకేనా? ఒక నిమిషం కలిపిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు ఒక 5 నుండి 6 మీడియం సైజు ఉల్లిపాయలు మనం కట్ చేసుకుంటే మన కర్రీకి కరెక్ట్గా సరిపోతుంది, కేజీ కర్రీకి, ఓకేనా? అది వేసాక మసాలాలను మనం రెడీ చేసుకున్నాం కదా, అన్నీ దగ్గర పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట, ఓకేనా? శుభ్రంగా, అంటే ఇది మన బ్రౌనిష్ కలర్లో వచ్చిన వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు మనం అల్లము వెల్లుల్లి పేస్టు రెడీ చేసుకున్నాం కదా, ఒక 2 చెంచాలు అయితే అవుతుంది. అలాగే ఇక్కడ గరం మసాలాలన్నీ మీకు చెప్తాను ఎప్పుడు వేయాలో, ఓకేనా? అప్పుడే మీరు కూడా వేయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు చూసారు కదా, మొత్తం బ్రౌనిష్గా అయిపోయింది. ఇప్పుడు మనం 3 మీడియం సైజు టొమాటోలు కట్ చేసుకున్నాం, అవైతే దాంట్లో వేసేసాం, ఓకేనా? ఇది ఒక 2-3 నిమిషాలు అయితే మనం కలుపుకొని ఎప్పటి వరకు టమాటో నుండి పచ్చివాసన, ఓకేనా, ప్లస్ అది ఎప్పటి వరకు మొత్తం బాయిల్ అయిపోదో అప్పటి వరకు అయితే మనం శుభ్రంగా దానికి ఫ్రై చేసుకోవాలి, ఓకేనా? ఆయిల్ మీదకి వచ్చేసినట్టుగా అది మనకి అనిపించేటప్పుడు అప్పుడు మనం మటన్ వేసుకుందాం, ఓకేనా? మటన్ చూసారు కదా, శుభ్రంగా మనం మ్యారినేషన్ చేసి ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకున్నాము. అది మ్యారినేషన్ మెయిన్ చేస్తే ఏంటంటే ముక్క ఉప్పు, కారము, పసుపు తగలడం వల్ల ఆ ముక్కలు లోపల వరకు ఈ మసాలాలు అయితే వెళ్తాయి. అలాగే కొంచెం ఇది కూడా ఎక్కువ టైం తీసుకోదు అన్నమాట బాయిల్కి, అంటే చికెన్ అయితే అలాగవుతుంది, కానీ దీనికి మాత్రం మీకు ఎన్ని సీటీలులో మొత్తం శుభ్రంగా ఉడికిపోద్దో, మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ వస్తుందో అదైతే మీకు చెప్తాను, ఓకేనా? ఇప్పుడు మటన్ వేసాక మనం 5 నుండి 10 నిమిషాలు శుభ్రంగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు మసాలాలు కూడా వేయాలి కదా, ఓకేనా? శుభ్రంగా ఇలా కలుపుతూ ఉండి మనము దీనికి ఒక 5 నిమిషాల కోసం అయితే మూత పెట్టి వదిలేద్దాం, ఓకేనా? 5 నిమిషాలు అయింది, శుభ్రం కలిపి మళ్ళీ 5 నిమిషాల కోసం అయితే పెట్టేయాలి. అప్పటికి మీకు మొక్కలు అనేది ఈ ఉల్లిపాయ ఫ్లేవరు, అలాగే మిర్చి ఫ్లేవరు, అలాగే మనకి తేజ్పత్తా అంటే బిర్యానీ అవకాశం కదా, ఆ ఫ్లేవర్ మొత్తం అయితే ముక్కలకి బాగా పడుతుంది, టమాటో ఫ్లేవర్ అంతా కూడా, ఓకేనా? ఇప్పుడు మనకి మటన్ మసాలా ఒక 2 స్పూన్లు అయితే వేసుకుందాం, ఓకేనా? ఎక్కువ మసాలాలు యూజ్ చేస్తే చేదు వస్తుంది అనమాట, ఓకేనా? అందుకనే మనం లైట్గా మసాలాలు అయితే యూజ్ చేస్తాం. 2 చెంచాలు మటన్ మసాలా, అలాగే 2 చెంచాలు గరం మసాలా, 2 నుండి 3 చెంచాలు గరం మసాలా అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు శుభ్రంగా దీనికి కలిపి దీంట్లో ఒక 5 నిమిషాలు అయితే దీనికి మళ్ళీ మూత పెట్టేసి వదిలేస్తాం. ఇప్పుడు మూత తీసాక మనం అల్లము వెల్లుల్లి పేస్టు నూరుకున్నాం కదా, 2 చెంచాలు, 2 నుండి 3 చెంచాలు అల్లము వెల్లుల్లి పేస్టు కొంచెం ఎక్కువ వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది, కానీ మనకు అంత అవసరం లేదు, మీకు ఒకరు కావాలంటే మీరు వేసుకోవచ్చు, ఓకేనా? అలాగే లాస్ట్లో మనకు కావాల్సినంత ఉప్పు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా నేను చెప్పేది ఒకటేని, ఉప్పు తక్కువైతే తినేస్తాం మంచిది,
కానీ ఎక్కువైతే మాత్రం తినలేం, అలాగే బాడీకి కూడా మంచిది కాదు. ఓకేనా. ఇప్పుడు మనం కారం ఒక 3 నుండి 4 చెంచాలు అయితే కారం వేసుకుందాం. ఓకేనా. మీకు కావాల్సినంత, మీకు తక్కువ కావాలంటే మీరు తక్కువ కారం వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే వేసాం కాబట్టి. అలాగే మనకి కావాల్సినంత ఉప్పు వేసి దీనికి శుభ్రంగా అయితే కలిపేసుకోవాలి. ఓకేనా. ఇంతే మసాలాలు పడతాయి, ఇంకేవి ఉండవు. చాలా ఈజీ మెథడ్ అనమాట. నేను ఏ కర్రీ ఏ రెసిపీ చెప్పినా చాలా ఈజీ మెథడ్లో మీకు నీట్గా మీరు చేసుకోగలిసిన దీంట్లోనే నేనైతే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తాం. లో ఫ్లేమ్లో ఇదంతా కూడా జరుగుతుంది. హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి అప్పుడే. ఓకేనా. లో ఫ్లేమ్ అయినా లేకపోతే కొంచెం మీడియం ఫ్లేమ్ అయినా. ఓకేనా. చూసారు కదా 10 నిమిషాల తర్వాత ఎంత నీట్గా మంచి ఈ మసాలాలు ఎన్ని వేసాం మనం, వెజిటేబుల్స్ ఇంకా మసాలాలు అంతా కూడా ఆ ముక్కలకి పట్టినట్టు మనమైతే కలిపేసుకున్నాం శుభ్రంగా. ఇప్పటికీ మనకి ఒక 25 మినిట్స్ అయితే అయింది ఫ్రెండ్స్. ఓకేనా. దాని తర్వాత మనకు కావాల్సినంత, మనకు గ్రేవీ కావాలంటే ఎక్కువ నీరు వేసుకుందాం. లేదు మనకి ముద్దగా వెజ్ బిర్యానీతో తినాలనే, మనకి రైస్తో తినాలనే కొంచెం గ్రేవీ ఉంచుకొని తక్కింది మీరు వాటర్ అయితే స్కిప్ చేయొచ్చు. ఓకేనా. మీకు ఎంత వాటర్ కావాలో అంతే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఓకేనా. మాకైతే వెజ్ బిర్యానీ మేమైతే చేసుకున్నాం. ఆ వెజ్ బిర్యానీతో మనకి ఇదైతే కావాలి, అందుకోసమే ఇది కర్రీ చేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు పుదీనా 10 రూపాయల కట్ట వస్తుంది కదా, దాంట్లో సగం పుదీనా అయితే వేసేయాలి. అలాగే కొత్తిమీర కూడా 10 రూపాయల కట్టలోన సగం శుభ్రంగా వేసేసి కలిపేసి దానికి మూత పెట్టేయాలి. ఇప్పుడు మెయిన్ ఇక్కడ నుండి కుకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పటివరకు మనం చేసింది అంతా కూడా ఫ్రై. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీది మెయిన్ ఇక్కడ నుండి మెయిన్ పాయింట్ స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి కావాల్సినంత వాటర్, ఇప్పుడైతే మాకు వాటర్ అయితే తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే వెజ్ బిర్యానీతో తినాలి కదా, కొంచెం గ్రేవీ ఉంటే మనకి కొంచెం మంచిది. అలాగే చపాతీలతో కూడా చాలా బాగుంటుంది ఇలాంటి కర్రీ. ఇప్పుడు ఎన్ని సీటులు మీరు పెట్టుకోవాలో అది కూడా చెప్తాను. అప్పుడే మనకి ఎక్కడైనా మటన్ వండుకుంటే చాలా టైం పడుతుంది అనమాట మటన్. అందుకనే ప్రెషర్ కుక్కర్లోనే బెస్ట్ అనమాట. ఈజీ అండ్ బెస్ట్ మెథడ్ ప్రెషర్ కుక్కర్. ఓకేనా ఫ్రెండ్స్. మాకైతే ఇంత వాటర్ అంటే ఒక 10 నుండి 11 సీటీలు అయితే అవ్వాలన్నమాట ప్రెషర్ కుక్కర్లో. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు హై ఫ్లేమ్ చేస్తాం. ఓకేనా. ఒక 11 సీటీలు అయితే అయ్యాయి ఫ్రెండ్స్. చూడండి వాటర్ కూడా తగ్గింది, అలాగే ముక్కలు కూడా చాలా 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 బాగా అయితే ఉడికాయి. అలాగే మంచి టేస్ట్ అయితే వస్తుంది, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది బయటికి. టేస్ట్ చేసాను, చాలా బాగుంది. ఓకేనా. మీరు కూడా ఇలానే చేయండి, ఇంకా మంచి టేస్ట్ అయితే పొందండి. అలాగేనా. ఇంకా మన రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా. ఇప్పుడైతే మనం వెజ్ బిర్యానీతో ఈ మటన్ కర్రీ అయితే నేను తింటున్నాను. ఓకేనా. చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా సేమ్ ప్రాసెస్లో చేయండి, చాలా ఈజీ మెథడ్లో అయితే నేను మీకు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. ఓకేనా. కొంచెం సపోర్ట్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. అలా చేయడం వలన మన ఛానల్ కొంచెం గ్రోత్ అయితే పెరుగుతుంది, అలాగే మనకి రీచ్ కూడా పెరుగుతుంది. అలాగే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టయితే ఉంటుంది. చాలా కష్టపడి మీకు మంచి మంచి రెసిపీస్, ఇంకా మంచి మంచి టూరిస్ట్ ప్లేసెస్ అయితే నేను చూపిస్తూ ఉంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఈ వ్లాగ్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను, లేకపోతే మంచి టూరిస్ట్ ప్లేసెస్తో మళ్ళీ కలుస్తాను మీతో. ఓకేనా. థ్యాంక్ యూ.